అధికారం మహారాష్ట్ర ఎన్నికల ఫలితం కాంగ్రెస్ పైన ఎంత ప్రభావం చూపుతుందంటే నేనే లీడ్ చేస్తా, నేనే నాయకత్వం వహిస్తా అని మమతా బెనర్జీ బెంగాల్ నుంచే నేను ఇండి కూటమి నడిపిస్తా, కాంగ్రెస్ మా మీద కొత్త పెత్తనం చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పింది. ఇక మహారాష్ట్రలో ఓడిపోగానే సమాజ్వాదీ పార్టీ మహారాష్ట్రలో మేము మహావికాస్ అఘాడీలో మేము ఉండము అనేటువంటి విషయాన్ని తేల్చి చెప్పేసింది. ఉద్ధవ్ ఠాకరే మళ్ళా కొత్తగా హిందూ రాగం ఎత్తుకుంటున్నాడు కాబట్టి మేము హిందువులకు వ్యతిరేకమని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే స్పష్టంగా చెప్పేసిండు. సో ఇవాళ అక్కడ కూడా ఇబ్బందిగా ఉంది. తేల్చుకోవాల్సింది వాళ్ళ కాంగ్రెస్ నాయకత్వము ఏదో పార్లమెంట్ లో 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి రాజ్యాంగం పుస్తకం పట్టుకుంటాం అనుకుంటున్నారు. కానీ అసలు దేశంలో వరుసగా ఎన్నికలు జరుగుతుంటే 14 రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ డైరెక్ట్ ముఖ్యమంత్రులు ఉంటే, 5-6 రాష్ట్రాల్లో ఎన్డీఏ సర్కార్ ఉంటే, కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ డైరెక్ట్ ముఖ్యమంత్రులు ఉన్నటువంటి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తన పనితీరును మెరుగుపరచుకోకపోతే హర్యానాలో 3 సార్లు, మధ్యప్రదేశ్ లో 3-4 సార్లు, మహారాష్ట్రలో 3 సార్లు ఇట్లా వరుసగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. గుజరాత్ లో 30 ఏళ్ల నుంచి, యూపీలో 2 సార్లు, అస్సాంలో 3 సార్లు, త్రిపురలో 2 సార్లు, ఇట్లా కర్ణాటకలో ఒకసారి వస్తే ఒకసారి పోతే ఇట్లా భారతీయ జనతా పార్టీ వేగం కోల్పోతుంది. ఒక్కొక్క రాష్ట్రం వరుసగా 2-3 సార్లు గెలుస్తుంది. ఛత్తీస్గఢ్ వరుసగా 3 సార్లు గెలిచి ఒకసారి ఓడిపోతే మళ్ళా 2వ సారి గెలిచింది. ఇట్లా మధ్యప్రదేశ్ లో మధ్యలో ఒకసారి ఓడిపోతే మళ్ళా అంతకుముందు 3 సార్లు మళ్ళీ 2 సార్లు గెలిచింది. ఇట్లాంటి అంశాలను పరిగణలో తీసుకోవాలి. వరుసగా కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలో ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన తర్వాత అక్కడ కూడా 3 సార్లు ఓడిపోయింది. బీహార్ లో కాంగ్రెస్ పార్టీ అటు ఇటు ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో, తమిళనాడులో లేనే లేదు. సౌత్ ఇండియాలో బీజేపీ లేదని కాంగ్రెస్ చెప్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ కూడా లేదు. కర్ణాటక ఒక్క రాష్ట్రంలో తప్ప, కర్ణాటకలో సరే కాంగ్రెస్ సరే బీజేపీ వస్తుంది. కేరళలో కమ్యూనిస్టులతో పోట్లాట పెట్టుకుని ఆ ఒక్క రాష్ట్రంలో వస్తుంది. తమిళనాడులో లేదు. తెలంగాణలో ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, అది కూడా గొప్పగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ విమర్శ చేసుకోవాలి. కూటమి తీరు సరిగ్గా లేదు, నేనే కూటమి పెట్టినా కాబట్టి కూటమికి నేనే నాయకత్వం వహిస్తాని కాంగ్రెస్ పార్టీ ఇంకా పీకల లోతులోకి వెళ్ళిపోతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వము దేశవ్యాప్తంగా చేసేటువంటి పరిస్థితి లేదని తేటతెల్లమైపోతున్నది. మరి ఇండి కూటమి భవిష్యత్తు ఏంటి? బీటలు మారుతుందా? ఇండి కూటమి ఉంటుందా? 3వ కూటమి మరొకసారి పురుడు పోసుకుంటుందా అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి